అది గిఫ్టే కదా. ఈ రోజు మనం షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట నా ఫ్రెండ్ తోటి. సో నా ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను రండి. సో బాగా హ్యాపీగా వచ్చింది కదా, తనే నా ఫ్రెండ్. ఇంటర్ నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. సో మేమిద్దరం కలిసి ఈరోజు షాపింగ్ కని చిన్న బజార్కి వచ్చాము. ఇది పేరుకి చిన్నది కానీ చాలా పెద్ద బజారు, నెల్లూరులో అందరికీ ఇది తెలుసు. సో షాపింగ్ ఏంటంటే ఈరోజు కొంచెం జ్యువెలరీ తీసుకోవాలి అని అడిగింది తను. ఇంకా నేను నా ఎంగేజ్మెంట్ అప్పటి నుంచి మ్యారేజ్ కానీ అంటే ఒక 7 years నుంచి కూడా నేను ఒక షాప్ లో సాగర్ అని ఇక్కడ తీసుకుంటాను అనమాట. సో తన్ని కూడా అక్కడికి తీసుకెళ్దాము అని చిన్న బజార్ వచ్చాం. ఇక్కడ అన్ని మనకి హోల్సేల్ ప్రైజెస్ లోనే దొరుకుతాయి. అలాగే షాప్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి బల్క్ గా కొనుక్కొని వెళ్తారనమాట. అంటే ఫ్యాన్సీ వస్తువులు కానీ అలాగా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడైతే మనము సాగర్ సెలో బ్యూటీ ఇక్కడే నేను తీసుకుంటా ఉంటాను. ఇక్కడ నాకు ఎందుకు ఇష్టం అంటే క్వాలిటీ ఉంటాయి, అలాగే వెరైటీ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఎక్కువ. మనమైతే జ్యువెలరీ సెట్స్ చూస్తున్నాం అన్నమాట. సో కొత్త ప్రోడక్ట్స్ ఉన్నా కూడా చూపిస్తారు. ఇక్కడ మనకి బ్రైడల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క జ్యువెలరీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటది. అలాగే బ్యూటీ కేర్ కూడా ఉంది ఇక్కడ, కాస్మెటిక్స్ కావాలన్నా. మనమైతే బ్యాంగిల్స్ సెట్ తీసుకున్నాము. నా ఫ్రెండ్ కి డ్రెస్ కలర్స్ చూపిస్తే వాళ్ళు ఇలాగా సెట్ చేసి ఇస్తారనమాట. మన డ్రెస్ కానీ శారీ కానీ పిక్చర్ కానీ చూపిస్తే వాళ్ళే సెట్ చేస్తారు. థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా వేరేవి కూడా మిక్స్ చేసి జనరల్ గా 300 నుంచి 1000 వరకు మనము మన బడ్జెట్ లో మనకి ఇష్టమైన మోడల్ ఇలా సెట్ చేసుకొని తీసుకోవచ్చు. సో మాకైతే బ్యాంగిల్స్ సెట్ అయిపోయాయి. ఫస్ట్ జ్యువెలరీ సెట్స్ మాత్రం చూడాలి. ఇంకా సాగర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే జ్యువెలరీ సెట్ కోసం ఈ షాప్ లో చూస్తా ఉన్నాం. కలెక్షన్ అయితే బాగుంది కానీ మేము అనుకున్న మోడల్ లేదు. అలాగే వీళ్ళ దగ్గర వెరైటీ కూడా ఉన్నాయి. ప్రైజెస్ కూడా కొంచెం మాకు హై అనిపించాయి. కాకపోతే ట్రై చేయాలంటే మీరు చూడొచ్చు. ఇంకా చాలా సార్లు మనం ఎక్స్పెక్ట్ చేయని దగ్గర మనకు దొరుకుతాయి అన్నమాట. అలాగే మాకు కూడా ఇక్కడ ఆర్బీ నోవాలిటీ అంట. ఈ చిన్న షాపే ఇక్కడ ఏముంటాయి అనుకున్నాం. కాకపోతే మాకు కావాల్సిన సెట్ అయితే దొరికింది లక్కీగా ఇక్కడ. ఇంకా చిన్న బజార్ లో షాపింగ్ చేసేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. వీడియో లాస్ట్ లో చెప్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ప్రొడక్టివ్ గా షాపింగ్ చేయగలుగుతారు. ఇప్పుడు రేట్ చెప్పాలి. ఇదిలో 6 కలర్ వస్తా మీకు. రెడ్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్, స్కై బ్లూ అని 6 కలర్. బట్ క్వాలిటీ చాలా బాగుంది. ఇదే ఫినిషింగ్ ఫస్ట్ క్వాలిటీ. వేరే క్వాలిటీ వస్తానో సెకండ్. ఇదే ఫినిషింగ్ ఎక్సలెంట్ గా ఉండాలి, బాగా సూపర్ గా ఉంది. చాలా రకాలు ఉంది. సిల్వర్ కావాలా సిల్వర్ ఉంది, గోల్డ్ కావాలా గోల్డ్ ఉంది. ఇదే మళ్ళీ చాకర్, ఇది పీచ్ కలర్. రేట్ కూడా రీజనబుల్ ఎక్దమ్. మీ ఎంత అంగడి చూసుకో బజార్లే, చాలా రీజనబుల్. ఫస్ట్ క్వాలిటీ, కలర్ గ్యారంటీ ఫుల్. ఇది కావాలని మీకు 1500, ఇది కావాలా 1600. షోరూమ్ లో పోనా 2000, 2500 నార్మల్ గా అమ్ముతా. మా దగ్గర రీజనబుల్. చాలా కలర్ ఉంది. ఇది 6 కలర్. ఏం కలర్ కావాలి అన్ని దొరుకుతాం మా దగ్గర. డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్, పీచ్ కలర్, స్కై బ్లూ, నేవీ బ్లూ, పర్పల్, లైట్ పర్పల్, డార్క్ పర్పల్ అన్ని. మ్యారేజ్ సెట్ కావాలా కూడా ఉంది రెంట్ కి. ఫుల్ సెట్ కళ్యాణం. ఒక రోజుకి 2000 స్టార్టింగ్. విక్టోరియా మోడల్, సిల్వర్, జీజే ఆల్ అవైలబుల్. బయటికి కూడా చూడ సిస్టర్. ఇంకా మాకు కావాల్సిన మోడల్ ఇదేనమాట. కొంచెం గ్రీన్ బీడ్స్ వచ్చి కింద వైట్ స్టోన్స్ అనుకున్నాము. సో అదైతే దొరికింది. ఇంకా హెయిర్ యాక్సెసరీస్ కూడా తీసుకున్నాము స్టైల్ చేసినప్పుడు పెట్టడానికి గోల్డ్ కలర్ లో. ఇంకా షాప్ అన్న అయితే బిజినెస్ ఆఫర్ కూడా ఇచ్చారన్నమాట మనకి. సేల్ చేసుకోవాలి అంటే నీకు హోల్సేల్ ప్రైజెస్ లో ఇస్తాను, నీవు సేల్ చేసుకోవచ్చు లేదా రిటర్న్ చేయమని. ఇందాక 3 విషయాలు అని చెప్పాను కదా. మనం చిన్న బజార్లో ఇలా ఫ్యాన్సీ ఐటమ్ షాప్ చేస్తున్నప్పుడు క్వాలిటీ మనం ఎలాగో చెక్ చేస్తాము, కానీ ఇక్కడ డబల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే చిన్నది ఏదైనా ఒకవేళ చిన్న స్టోన్ పోయినా వాళ్ళు అక్కడే రిప్లేస్ చేసి ఇస్తారనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా బేరం ఆడే తీసుకోండి. ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే ఒక చిన్న ఫ్రీ గిఫ్ట్ కూడా అడగండి. వీళ్ళు
వాళ్ళు ఇస్తారు. అది గిఫ్టే కదా. 200 రూపీస్ కావాలి. 1500 ఇంచ్ ఆఫర్ గ్రీన్ షాప్. ఇంకా మా షాపింగ్ అయిపోయిన తర్వాత కొంచెం అలా ముందుకు వెళ్తే అన్ని హోల్సేల్ షాప్స్ ఉంటాయి అన్నమాట. పోస్ట్ ఆఫీస్ అందని కూడా అంటారు. ఈ స్ట్రీట్ లో స్టేషనరీ ఎక్కువ దొరుకుతాయి. నాకు కూడా ఇక్కడే ఉంది. అలాగే నేను ఎక్కువ ఎప్పుడు షాప్ చేసేది చెల్వ పిల్ల అని, దాంట్లో అన్ని ప్రతి ఒక్క స్టేషనరీ ఐటమ్ దొరుకుతుంది. ఇదే షాప్. మంత్ ఏమో ఆగస్ట్, కాకపోతే ఎండలు మాత్రం మేలో లాగా భయంకరంగా ఉన్న ఎండలు. సో మా ఫ్రెండ్స్ లో ఇంకొక ఫ్రెండ్ ఉందన్నమాట, తను మీట్ అవుతాను అని చెప్పి మీట్ అవ్వలేదు. సో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కూడా ఇలా ఉన్నారా, కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మేము మినీ లంచ్ తీసుకున్నాము. మినీ లంచ్ లో వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే ఫస్ట్ కరివేపాకు అన్నం ఇచ్చారు, బాగుంది అది టేస్ట్. తర్వాత ఆలు మసాలా ఇచ్చారు కొంచెం బఠానీ వేసి, తర్వాత కేసరి, తర్వాత ఇది కుర్మా లాగా ఇచ్చారు చపాతీలోకి, ఆలు కుర్మా అనుకుంటున్నా. తర్వాత కర్డ్ రైస్ ఇచ్చారు, కర్డ్ రైస్ బాగుంది. ఇంకా సాంబార్ రైస్. నేను నా ఫ్రెండ్ 4 years తర్వాత కలుస్తున్నాం అన్నమాట. సో ఇంటర్మీడియట్ లో 5 members బాగా క్లోజ్. మేము 5 members అందరం నెల్లూరులోనే ఉంటాము, హోమ్ టౌన్. కాకపోతే మీట్ అవడానికి ఒకరికి వీలుంటే ఇంకొకరు వీలు ఉండదు అనమాట. సో ఇంకా అలా లంచ్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్లెస్డ్ మమ్మ.